హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఒక పక్క తల్లి చనిపోయి ఇద్దరు పిల్లలు అన్న తమ్ముళ్ళు. మొన్న ఒక చిన్న పిల్లాడు వీడియో చూసాను, తమ్ముడు వీడియో. పాపం వాళ్ళ తల్లి ఇంకా బతుకుందేమో అని అనుకుంటున్నాడు. ఊరెళ్ళిందని చెప్పేసి చెప్పాడంట. అసలు ఆ వీడియో చూస్తుంటే కంట్లో నీళ్ళు తిరిగినాయి అబ్బా నాకైతే. ఇప్పటికొచ్చి పర్సనల్గా అల్లు అర్జున్ గారు వెళ్ళి ఆ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళ నాన్నగారిని కానీ ఆ పిల్లలతో మాట్లాడడం కానీ వీడియో రాలా. కానీ బిగ్ బాస్ హౌస్లో కెమెరాలు పెట్టినట్టు ఒక మూల ఇంకో కెమెరా, ఇంటి చుట్టూరు కెమెరాలే. ఏ టైంకి ఏ సెలబ్రిటీ వస్తున్నాడు అనేది క్లియర్ అప్డేట్ మనకి మీడియా ఛానల్స్కి వచ్చేస్తున్నాయి. కానీ అల్లు అర్జున్ గారు మాత్రం వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శించారనే అప్డేట్ మాత్రం రావట్లా అని సోషల్ మీడియాలో అందరూ మాట్లాడుకుంటున్నారు. నిజంగా అసలు అల్లు అర్జున్ గారు 25 లక్షలు ఇచ్చేసి ఇంక ఇంట్లో కూర్చున్నారా? అది కాదు కదా. పర్సనల్గా ఫ్యామిలీని వెళ్ళి ఇన్ని రోజులు అయిపోయింది, ఇప్పుడైనా సరే వెళ్ళి ఆ ఫ్యామిలీని పలకరించాలి కదా. ఇవన్నీ వదిలేసి పక్కన పెట్టి 11 రోజులు 1409 కోట్లు కలెక్ట్ చేసిందంటూ పోస్టర్ రిలీజ్ చేస్తున్నారు. సినిమా సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఇంకా వీళ్ళు. ద హైయెస్ట్ గ్రాసర్ ఆఫ్ ఇండియన్ సినిమా ఇన్ 2024 1409 కోట్లు 11 రోజుల్లో కలెక్ట్ చేసిందంటూ ఒక పోస్టర్ రిలీజ్ చేశారు. అంతేగాని అక్కడ ఒక మనిషి చచ్చిపోయింది, వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ పిల్లల్ని కాసేపు వాళ్ళతో కూర్చుందాం, ప్రేమగా మాట్లాడదాం, ధైర్యం ఇద్దాం, నేనున్నానమ్మా మీకు అని చెప్పేసి చెప్దాం, వాళ్ళ నాన్నగారి చేతిలో చేయి పెట్టి వాళ్ళకి ధైర్యం చెప్దాం అనేది ఏం లేదు. వీడియో రాలే. ఇంకా పైపెచ్చి ఏంటంటే కేసు పెట్టిన వెంటనే వాళ్ళ నాన్నతో ఎవరైతే ఆ తల్లి చనిపోయారో వాళ్ళ భర్తతో కేసు విత్డ్రా చేయించుకుంటున్నా అనేటువంటి వీడియోని కూడా రిలీజ్ చేయించారు అని చెప్పి సోషల్ మీడియాలో ఇలా రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు అందరూ కూడా. నిజంగా అల్లు అర్జున్ గారు వెళ్ళాలి, పరామర్శించాలి. ఇంకెన్ని రోజులు? నాకు ఇదంతా చూస్తుంటే రేవంత్ రెడ్డి గారు ఒక మాట అన్నారు. ఆయన అన్న మాట చాలా కరెక్ట్ అనిపిస్తుంది. ఇప్పుడు ఏమన్నారంటే, అల్లు అర్జున్ గారు వచ్చి సినిమా చూసి వెళ్ళిపోతే బాగుండు, సినిమాకి వెళ్ళి మళ్ళీ సినిమా అయిపోయిన బయటకు వచ్చి కార్ డోర్ తీసి పైకి లేసి చేతులు ఊపడం, హాయ్ చెప్పడం, ఇవన్నీ చేయడం వల్లే జనాలు ఇంకా భయంకరంగా గుమిగూడారు. ఆ తొక్కిసలాట్లో ఆవిడ చనిపోయిందని చెప్పేసి సినిమా చూడడానికి వచ్చిన వాళ్ళు సినిమా చూసేసి వెళ్ళిపోవాలి కదా. మీకు ఫ్యాన్స్ ఉన్నారు అక్కడ, అంతమంది క్రౌడ్ వచ్చారు. మొన్న మనకి ఆ కంప్లైంట్ కూడా ఒకటి చూసాము. థియేటర్ మేనేజ్మెంట్ వాళ్ళు పోలీసులు మీరు టీం అంతా వస్తున్నారు, పోలీసు భద్రత పెంచాలి అంటే పోలీసు వాళ్ళు తిరిగి రిప్లై ఇచ్చారట. ఏమని? అసలు అక్కడ రెస్టారెంట్స్, ఈ షాపింగ్ మాల్స్ ఇవన్నీ ఉండే ఏరియాలో మీరు అట్లా అసలు రద్దీగా ఉండేటువంటి ఏరియాలో, ఒక మాస్ క్రౌడ్ వచ్చేటువంటి ఏరియాలో మీరు సెలబ్రిటీస్ ఎట్లా రానివద్దు అని చెప్పేసి చివరికి ఇది జరిగిపోయింది కదా. ప్రాణాలు అయితే తిరిగి రావు కదా. డబ్బులు అయితే ఇచ్చారు, ఓకే, పరామర్శ కూడా ఇంపార్టెంట్ కదా, వెళ్ళి పరామర్శించాలి కదా. ఇంత పబ్లిసిటీ పిచ్చేంటి నీకు ఐకాన్ బాబు అని చెప్పేసి సోషల్ మీడియాలో ఇలా రకరకాలుగా అల్లు అర్జున్ గారు ఇప్పుడు ఏదైతే ఇంట్లో బిగ్ బాస్ కెమెరాల కంటే దారుణంగా ఇంటి చుట్టూరు కెమెరాలు పెట్టేసి అల్లు అరవింద్ దిల్ రాజు వాళ్ళ చుట్టాలు ఎవరో వచ్చారంట. వాళ్ళ వీడియో కూడా అతను వచ్చి అల్లు అర్జున్ని కలిసింది కూడా ఇంట్లో వీడియో మీడియా వాళ్ళకి వెళ్ళి మీడియాలో చూపిస్తున్నారు. అంటే మీరు ఏమన్నా బార్డర్లో యుద్ధం చేసి వచ్చారా? ఒక్క పూట జైల్లో ఉండి వచ్చిన దానికి సెలబ్రిటీస్ వచ్చి కలిసి వెళ్ళేది ఓకే, కానీ దాన్ని షో చేస్తా అంటే సింపతి కలెక్షన్స్ కోసం సింపతి డ్రామా ఆడుతున్నారా? ఖచ్చితంగా ఎలా అయినా సరే బాహుబలిని దాటిచ్చేయాలనేటువంటి ఒకే ఒక టార్గెట్తో ఇంటి చుట్టూరు కెమెరాలు పెట్టించుకొని ఎవరెవరైతే సెలబ్రిటీలు వస్తున్నారో వాళ్ళందరితో కలిసి ఆ వీడియోని మీడియా పంపించి అయ్యో పాపం అల్లు అర్జున్ ఇంత పని అయిపోయింది అని చెప్పేసి థియేటర్లకు వెళ్తారనుకుంటున్నారు జనాలు. ఫేక్ పోస్టర్లు దింపుతున్నారు, కానీ థియేటర్లో మాత్రం జనాలు కనిపించట్లేదు అని చెప్పేసి ఇలా రకరకాలుగా సోషల్ మీడియాలో అయితే ప్రతి ఒక్కరు కూడా పుష్ప 2కి సంబంధించినటువంటి ఇష్యూ గురించి అయితే చర్చించుకున్నారు. దీని గురించి మీరేమనుకుంటున్నారు అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.